జస్ట్ ఇమాజిన్ మీకొక వర్క్ గురించి బాగా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్స్ ఎక్సలెంట్‌గా ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు మీరు కాకుండా మీ ఫ్రెండ్ చేత ఏదైనా ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్‌ని ప్రిపేర్ చేపించాలి. సో, మీ ఫ్రెండ్‌కి ఒక శాండ్‌విచ్ ప్రిపేర్ చేయమని చెప్తే తను చేయలేడు. బికాజ్ హి డోంట్ నో హౌ టు డూ ఇట్. అలా కాకుండా స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారనుకోండి. లైక్ ఫస్ట్ ఒక బ్రెడ్ తీసుకో. దాని తర్వాత దాని మీద బటరో, జామో ఏదో ఒకటి స్ప్రెడ్ చెయ్యి. తర్వాత చీజ్ యాడ్ చెయ్యి. ఇలా అన్నీ డీటెయిల్‌గా ఇన్‌స్ట్రక్ట్ చేశారు. అండ్ యువర్ ఫ్రెండ్ హాస్ డన్ ద జాబ్. శాండ్‌విచ్ రెడీ అయింది. ఇక్కడ మీ ఫ్రెండ్‌కి ఒక టాస్క్ రాదు. బట్ మీరు ఇన్‌స్ట్రక్ట్ చేసి చేపించారు. ఇన్ ద సేమ్ వే కంప్యూటర్ అంటే ఈ ప్రాసెసర్‌కి కూడా ఏం తెలీదు. బట్ దీనికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి టాస్క్స్‌ని చేపించుకోవచ్చు. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది స్ట్రక్చర్డ్ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ దట్ ఆర్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ ఎ కంప్యూటర్. అండ్ కంప్యూటర్ అనేది ఓన్లీ బైనరీ కోడ్‌నే అర్థం చేసుకుంటుంది. బైనరీ కోడ్ ఇలా ఉంటుంది. కాంబినేషన్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. అంటే ఇలా ఫిజికల్‌గా జీరోస్ అండ్ వన్స్ ఉండవు. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రాసెసర్‌లో ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. అండ్ ఈ ట్రాన్సిస్టర్‌కి వోల్టేజ్ పాస్ అయితే 1తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ నో వోల్టేజ్ అయితే 0తో రిప్రజెంట్ చేస్తాం. మనం రాసిన కోడ్ ఎట్ ద ఎండ్ ఇలా బైనరీ కోడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్ లాగా కన్వర్ట్ అయ్యి ప్రాసెసర్‌లో ఉన్న ట్రాన్సిస్టర్స్ ఆపరేట్ అయ్యి లాజిక్స్‌ని పెర్ఫార్మ్ చేస్తాయి. ఈ బైనరీ కోడ్ గురించి మన ప్లేలిస్ట్‌లో ఒక వీడియో ఉంది. ఈ వీడియోలో డీటెయిల్‌గా బైనరీ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్ రిక్వైర్డ్ ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. Okay, let's come back. ఈ బైనరీ కోడ్ అనేది నాట్ యూజర్ ఫ్రెండ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నంబర్స్‌ని యాడ్ చేయడానికి బైనరీ కోడ్ రాస్తే ఇలా ఉంటుంది. వి హ్యూమన్స్ మనం ఈ కోడ్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ క్రియేట్ చేయాలంటే చాలా కష్టం. సో, ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. లైక్ జావా, జావా స్క్రిప్ట్, పైథాన్ ఎక్సెట్రా. ఈ హై లెవెల్ లాంగ్వేజెస్‌ని కొంచెం ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ రాయొచ్చు. ఒక 2 నంబర్స్‌ని యాడ్ చేయడానికి జావా స్క్రిప్ట్‌లో కోడ్ రాస్తే ఇలా ఉంటుంది. ఇఫ్ పైథాన్ అయితే ఈ వేరియబుల్ డిక్లరేషన్ కూడా అవసరం లేదు. జస్ట్ ఏ, బి, సి ఇలా రాయొచ్చు. బట్ ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో రాసిన కోడ్‌ని ప్రాసెసర్ అర్థం చేసుకోలేదు. సో, ఈ కోడ్‌ని ఎయిదర్ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ ప్రాసెసర్ అర్థం చేసుకునే బైనరీ కోడ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. తర్వాత ఈ బైనరీ కోడ్ అనేది ప్రాసెసర్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఈ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ అంటే ఏదో ఫిజికల్ థింగ్ కాదు. దే ఆర్ ఆల్సో సాఫ్ట్‌వేర్స్. అంటే స్పెషల్ కైండ్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ అనుకోవచ్చు. దట్ కన్వర్ట్స్ హై లెవెల్ కోడ్ ఇంటూ బైనరీ కోడ్. కొన్ని హై లెవెల్ లాంగ్వేజెస్ ఫస్ట్ అసెంబ్లీ లాంగ్వేజ్ లాగా కన్వర్ట్ అయ్యి దాని తర్వాత బైనరీ కోడ్ లాగా కన్వర్ట్ అవుతాయి. అండ్ ఇంకొన్ని హై లెవెల్ లాంగ్వేజెస్ బైట్ కోడ్ లాగా కన్వర్ట్ అయ్యి ఈ బైట్ కోడ్ అనేది తర్వాత బైనరీ కోడ్ లాగా కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ డైరెక్ట్‌గా ఇలా బైనరీ కోడ్ లాగా కన్వర్ట్ అవ్వచ్చు కదా! మిడిల్‌లో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ఆర్ ఈ బైట్ కోడ్ ఎందుకని? ఇలా ఎందుకంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది కొన్ని అడ్వాంటేజెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ అండ్ ప్రిసైజ్ హార్డ్‌వేర్ కంట్రోల్. అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది కొంచెం రీడబుల్. ఒక 2 నంబర్స్‌ని యాడ్ చేయడానికి అసెంబ్లీ కోడ్ ఇలా ఉంటుంది. అండ్ బైట్ కోడ్ అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఈ బైట్ కోడ్ అనేది ఒక వర్చువల్ మెషిన్ మీద రన్ అవుతుంది. లైక్ జేవీఎం జావా వర్చువల్ మెషిన్ అండ్ పీవీఎం పైథాన్ వర్చువల్ మెషిన్. మనకి జస్ట్ ఈ వర్చువల్ మెషిన్ కావాలి. ఈ వర్చువల్ మెషిన్ ఏ కంప్యూటర్‌లో ఉంటే దాంట్లో బైట్ కోడ్‌ని రన్ చేయొచ్చు. దీని గురించి ఇంకా డీటెయిల్‌గా అప్‌కమింగ్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకుందాం. Thank you for watching. Learn something new. Support us by liking the video. Subscribe for concept driven technology videos explained from the basics.